ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎంత గొప్ప శాస్త్రవేత్తో అందరికీ తెలిసిందే. ఆయన కంటి వైద్యుడైన హెన్రీ అబ్రహామ్స్ ఐన్స్టైన్ కనుబొమ్మలను సేకరించి సేఫ్టీ లాకర్లో భద్రపరుచుకున్నాడు. అయితే విలియం హార్వే అనే మరొక వైద్యుడు ఐన్స్టైన్కు శవ పరీక్ష నిర్వహించి చట్టవిరుద్ధంగా ఆయన మెదడును తీసుకున్నాడు. హెన్రీ అబ్రహాంకు కనుబొమ్మలు ఇచ్చింది కూడా ఈ విలియం హార్వే. ఈ నిజాలు తెలిసాక ఐన్స్టైన్ ఆత్మ అనుకొని ఉంటుంది, రే ఎవర్రా మీరంతా అని. ఫ్యాక్ట్ నెంబర్ 2. పందుల గురించి ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెబుతాను. పందులు నేరుగా తలపైకెత్తి ఆకాశంలోకి చూడలేవట. వాటి మెదడ కండరాలు, శరీర నిర్మాణం కారణంగా అవి వాటి తలను ఆకాశం వైపు తిప్పలేవు. బహుశా అవి తల కిందులుగా పడుకున్నప్పుడు మాత్రమే ఆకాశాన్ని చూడగలిగేవో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బొమ్మ గురించి మీకు చెబుతాను. అదేంటో చెప్పాక మీరు నన్ను ఏమీ అనకూడదు మరి. ప్రపంచంలోనే పురాతనమైన బొమ్మ కర్ర. ఈ విషయాన్ని నేను సరదాకి చెప్పట్లేదు. 2008లో నేషనల్ టాయ్ హాల్ ఆఫ్ ఫేమ్ తన అద్భుతమైన బొమ్మల సేకరణలో స్టిక్ను ప్రవేశపెట్టింది. ఎందుకంటే కర్రను మనం ఒక బ్యాట్గా వాడవచ్చు, కర్రసాము చేయవచ్చు. ఇలా ఎన్నో ఆటలకు అది ఉపయోగపడడంతో అత్యంత పురాతన ఆట వస్తువుగా కర్రను గుర్తించారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు హెడ్ ఫోన్స్ తరచూ వాడుతూ ఉంటే ఈ విషయం తప్పక తెలుసుకోండి. ఎందుకంటే హెడ్ ఫోన్స్ మీ చెవుల్లో బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయని పరిశోధనలో తేలింది. కేవలం 1 గంట పాటు హెడ్ ఫోన్స్ ధరించగలడం వలన మీ చెవుల్లో బ్యాక్టీరియా 700కు పెరుగుతుంది. కాబట్టి హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడేవాళ్ళు చెవులను ఎక్కువగా శుభ్రం చేసుకోవాలని, వీలైనంత తక్కువ సౌండ్లో వాటిని ఉపయోగించాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు కిట్ క్యాట్ లవర్ అయితే వెంటనే జపాన్ బయలుదేరండి. ఎందుకంటే జపాన్లో ప్రపంచంలోనే ఎక్కువ రకాల కిట్ క్యాట్లు దొరుకుతున్నాయట. అక్కడ సుమారు 200 రకాల కిట్ క్యాట్ రుచులు లభిస్తాయి. వివిధ ప్రాంతాల నగరాలలో ప్రత్యేక కిట్ క్యాట్ రకాలు దొరకడమే కాకుండా అక్కడ సీజన్ల వారీగా కూడా కిట్ క్యాట్లను తయారు చేస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన శరీరంలో అన్ని భాగాలు ఏదైనా గాయం అయినప్పుడు లేదా ఏమైనా వైరస్లు అటాక్ చేసినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి తమ ప్రయత్నం చేస్తాయి. మనకి తెలియకుండానే చాలా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అవి నయం చేసుకుంటాయి. కానీ ఒక్క దంతాలు మాత్రం ఆ పని చేయలేవట. ఎందుకంటే దంతాలు సజీవ కణజాలంతో తయారు కాలేదు మరియు ఎనామిల్తో పోయబడి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా పొందుతాయి, ఉత్పత్తి చేయలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్విట్జర్లాండ్లో ఒక విచిత్రమైన రూల్ ఉంది. మీరు అక్కడ ఒక గినియా పందిని మాత్రమే పెంచుకుంటే మిమ్మల్ని తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్లో ఒకే ఒక్క గినియా పందిని పెంచడంపై నిషేధం ఉంది. దీన్ని అక్కడ ప్రభుత్వం జంతు దుర్వినియోగంగా పరిగణిస్తుంది. గినియా పందులు సామాజిక జీవులు కాబట్టి వాటిని గుంపు నుండి వేరు చేయడాన్ని ఆ ప్రభుత్వం నిషేధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఏరా మెదడు మోకాల్లోకి వచ్చిందా అని మనం ఎవరినైనా తిడుతూ ఉంటాం. ఆ సంగతి ఏమో కానీ రొయ్యలకు మాత్రం వాటి గుండె మెదడులో ఉంటుందట. అంతేకాదు వాటి బహిరంగ ప్రసరణ వ్యవస్థ యొక్క స్వభావం కారణంగా రొయ్యలకు ధమనులు లేవు. కాబట్టి వాటి అవయవాలు రక్తంలో తేలుతూ ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పుడు ఎంతో ఉత్సాహకరమైన ఉపయోగకరమైన వార్తను మీకు చెబుతాను. మీరు వెచ్చని నీటిలో స్నానం చేసినప్పుడు మరింత క్రియేటివ్గా ఆలోచించగలరట. వెచ్చని నీరు డోపమైన్ ప్రభావాన్ని పెంచుతుంది మరియు మనల్ని మరింత సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు పెయింటర్ లేదా మంచి సింగర్ అయితే ఈ వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. 1912 నుండి 1948 మధ్య జరిగిన ఒలింపిక్స్లో పెయింటింగ్, సంగీతం, శిల్పం మరియు వాస్తుశిల్పం వంటి కళల్లో కూడా పోటీలు నిర్వహించేవారట. అయితే కళాకారులు కూడా అప్పట్లో పథకాలు గెలుచుకునేవారన్నమాట.